సింహం ముసలిదయ్యాక దానికి ఏ జంతువు భయపడదు. ఒక టైంలో తన వెంబడే ఉండే సింహాల మంద చివరి రోజుల్లో తనను ఆ మంద నుండి తరిమేస్తాయి. రారాజుగా జీవితం గడిపిన సింహం కుక్క చావు చేస్తుంది. సింహాలు గుంపులు గుంపులుగానే తిరుగుతాయి. అవి ఒంటరిగా అటు ఇటు తిరగవు. ఎక్కడికి వెళ్ళినా అవి అడవిలో గుంపుగానే కనిపిస్తాయి. మీకు విషయం తెలుసా? ఈ సింహాల గ్రూపులో దాదాపు 15 సింహాలు కలిసి ఉంటాయి. ఇవెంతో అన్యోన్యతతో కలిసి ఉంటాయి. ఈ సింహాల గ్రూపులో వేటాడే బాధ్యత ఆడసింహానిదే. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఒక గ్రూప్ లో 4 లేదా 5 మగ సింహాలు మాత్రమే ఉంటాయి. ఇక మిగతావన్నీ ఆడసింహాలే. సింహం యొక్క జీవితం ఎలా మొదలవుతుందో తెలుసుకుందాం. సింహం పిల్ల పుట్టినప్పుడు దాని కళ్ళు 2 వారాల తర్వాత తెరుచుకుంటాయి. 2 వారాల వరకు ఆడసింహం తన పిల్లల వెంటే ఉంటుంది. అవి ఉండే ప్లేస్ నుండి అస్సలు కదలదు. ఆ సింహం పిల్లలను ఆడసింహం కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఈ 2 వారాల వరకు గ్రూప్ లో ఉండే మిగతా సింహాలు ఆ ఆడసింహానికి హెల్ప్ చేస్తాయి, ఒక ఫ్యామిలీ లాగా. 2 వారాల తరువాత వీటి కళ్ళు తెరుచుకోగానే ఆడసింహం ఆ పిల్లలకు నడవడం నేర్పిస్తుంది. 2 వారాల్లోనే అవి నడవడం నేర్చుకుంటాయి కూడా. ఇక ఆ తర్వాత ఆ పిల్ల సింహాలు మందతో కలిసి అవి ఎటు వెళ్తే అటు వెళ్తాయి. ఏ ప్లేస్లకి సింహాల మంద వెళ్తుందో వాటి వెనకే వాటి పిల్లలు తిరుగుతాయి. ఇలా తిరుగుతూ తిరుగుతూ తమ తల్లిదండ్రులు వేటాడడం చూసి కేవలం 3 నెలల్లోనే ఆ పిల్ల సింహాలు కూడా వేటాడడం నేర్చుకుంటాయి. ఒక్కసారి ఈ వేటాడడం ఎలాగో నేర్చుకున్నాయంటే మందలో ఉన్న ఆడసింహాలకు ఇవి హెల్ప్ చేస్తాయి. ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అప్పటి వరకు తన గ్రూప్ లీడర్ గా ఉన్న సింహం కొంచెం ముసలిదైందంటే చాలు, ఇక గ్రూప్ నుండి వెలివేయబడ్డ సింహం ఏం చేస్తుంది? తన ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటుంది, ఎలా తన కడుపు నింపుకుంటుందనేదే సమస్య. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ ముసలి సింహం ఒంటరిగా అలాగే పస్తులుంటుంది. ఇతర జీవులపై వేటాడే శక్తి దానికి లేదు. ఏదైనా యాక్సిడెంట్ లో చనిపోయిన జంతువు కనిపిస్తే తింటుంది. కానీ రోజు ఇలాంటి అదృష్టం ఉండదు కదా. కూర్చున్న దగ్గరే ఏదైనా జంతువు బాడీ దొరకడానికి కొన్నిసార్లు అయితే ఇది 10-15 రోజుల వరకు ఆకలితో అలాగే ఉంటుంది. ఈ కారణం వల్ల వీటి పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిపోతుంది. దాంతో ఇవి నడవలేవు, పరిగెత్తలేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలికి తట్టుకోలేక దాని ప్రాణాలు అదే తీసుకుంటుంది. ఇలాంటి పరిస్థితి ఇతర జీవుల్లో కూడా కనిపిస్తుంది. మీరు బాతులను చూసే ఉంటారు. ఇవి పక్షి జాతికి చెందినవి. ఇవి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. మీకు తెలుసా, బాతులు తన జీవితం మొత్తాన్ని ఒకే పార్ట్నర్ తో గడుపుతాయి. అందుకే వీటిని ప్రేమకు ప్రతిరూపంగా చూపిస్తారు. ఇది ఒకే ఒక్క పక్షి అనుకుంటా. తన పార్ట్నర్ తో కలిసి చాలా నమ్మకంగా ఉంటుంది. ఎంతలా అంటే రెండిట్లో దేని ప్రాణాలైనా పోతే రెండవ బాతు కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. అది ఆత్మహత్య చేసుకోవడానికి ఏదైనా ఎత్తైన ప్లేస్ నుండి దూకుతుంది, లేదా రోడ్డు మధ్యలో వెళ్లి నిల్చుంటుంది. ఏదైనా కారు దాన్ని యాక్సిడెంట్ చేసి వెళ్లిపోవడానికి. వీటి మనసులో ఒక్కటే ఉంటుంది, అదేంటంటే ఎలాగైనా తన పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలని. ఇవి మనుషుల కంటే కూడా విశ్వాసంగా ఉంటాయని అనిపిస్తుంది. ఇక పాండల గురించి మీరు వినే ఉంటారు. వాటిని దగ్గరగా కూడా చూసుంటారు. ఇవి చూడడానికి చాలా క్యూట్ గా కనిపిస్తాయి. సాధారణంగా ఆడపాండ ఒక్క పాండకు మాత్రమే జన్మనిస్తుంది. ఒక్కోసారి 2 కూడా పుట్టవచ్చు. ఇక్కడ వింత ఏంటంటే ఆడపాండ ఎప్పుడూ రెండింటిని పెంచలేదు. అలాంటి సందర్భాల్లో ఒక పిల్లను అలాగే వదిలేస్తుంది. ఒక్కోసారి దాని ప్రాణాలు పోయినా సరే పట్టించుకోదు. అందుకే మీరు జూలో చూసే ఉంటారు, తల్లి పండకు 2 పిల్లలు పుడితే జూ వల్లే ఒక బేబీని తమ దగ్గర ఉంచుకుంటారు, దాని బాగోగులు చూసుకుంటారు. స్పారో బర్డ్. ఈ విషయం మనందరికీ తెలుసు. ఎప్పటి నుంచి అయితే మొబైల్ నెట్వర్క్లు పెరుగుతూ పోతున్నాయో అప్పటి నుంచి ఈ పిచ్చుకల జీవితంపై చాలా ప్రభావం పడింది. ఈ కారణం వల్లే వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఇది గుడ్లు పెట్టడానికి ఒక మంచి గూడును కట్టుకుంటుంది. ఈ పిచ్చుక చాలా ఇంటెలిజెంట్. మీరు పొరపాటున వీటి గుడ్లను ముట్టారనుకోండి, అది తన గుడ్లనే పారేసుకుంటుంది. ఎందుకంటే ఇలా చేస్తే ఆ గుడ్లు పాడైపోతాయని, ఇన్ఫెక్ట్ అవుతాయని అవి నమ్ముతాయి. షాకింగ్ కదా. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేల్స్. సముద్రపు ఒడ్డున పెద్ద పెద్ద వేల్స్ కనిపిస్తాయి. ఇలా కనిపించే వేల్స్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అందువల్ల సైంటిస్టులు ఇలా జరగడానికి కారణమేంటో తెలుసుకోవాలనుకున్నారు. వేల్స్ పెద్ద ఆకారం గల జీవులు. ఇవి టన్నుల కొద్దీ బరువు ఉంటాయి, అలాగే కొన్ని మీటర్ల పొడవుంటాయి. వేల్స్ ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్ కు వెళ్లడానికి ఒక విధమైన టెక్నిక్ ను ఉపయోగిస్తాయి. ఇవి అనుకున్న ప్లేస్ కు రీచ్ అవ్వడానికి సౌండ్ వేవ్స్ ని రిలీజ్ చేస్తాయి. అలాంటి టైంలో వేరేవి వస్తే ఆ సౌండ్ వేవ్స్ దాన్ని గుద్దుకొని రిఫ్లెక్ట్ అయి మళ్ళీ వీటి దగ్గరికి వస్తాయి. అప్పుడు ఆ సౌండ్ వేవ్స్ ని పసిగట్టి వేల్స్ జాగ్రత్త పడతాయి. సింపుల్ గా చెప్పాలంటే వాటి దగ్గర ఓన్ సోనార్ సిస్టమ్ ఉంటుంది. అయితే ఈ సోనార్ సిస్టమ్ ను ఉపయోగించి వేల్స్ అన్ని ఒకే చోట సమూహంగా చేరి ఎన్నో ప్రమాదాల నుండి వాటినవి కాపాడుకుంటూ ఉంటాయి.